వీడే మన హీరో. అసలు వీడెవడు, వీడి కథ ఏంటి చూద్దాం పదండి. హాయ్ మామా. హాయ్ రా. ఏరా ఏం ఆలోచిస్తున్నావు? చాలా సీరియస్ గా కనిపిస్తున్నావు. అలా ఏం లేదు మామ్, నథింగ్. రండి, బాగున్నారా? మేము బాగానే ఉన్నాం, కానీ నువ్వేంట్రా బిజీ అయిపోయావు, అసలు కనిపించట్లేదు. ఏం చేస్తున్నావురా ఇప్పుడు? ఏం లేదురా, చిన్న పని మీద వచ్చా. ఏం పనిరా? తర్వాత చెప్తా గానీ నేను ఇక్కడికి వచ్చాను మీకెలా తెలుసు? నిన్న ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చాను రా, ఓటర్ అప్లై చేయడానికి. అప్పుడు చూసాం నిన్ను. నిన్న కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాం. ఓటరా? అవునరా, మర్చిపోయా. మా ఇల్లు ఉంది కదా, మరి ఈ ఇంట్లో ఎందుకు దిగడం? అది రెంట్కి. ఊరికే మామ, నేను ఇబ్బంది పెట్ట దేనికని. అరే రమేష్ గారికి యాక్సిడెంట్ అయిందిరా, చల్ పోదాంపా. పోదాం పదరా. రమేష్ ఎవర్రా? మా స్కూల్ ఫ్రెండ్ లేరా. ఓకే బా, బాయ్ రా. సారీ రాలేకపోతున్నాను. హాయ్ మామా. నువ్వు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నావు కదా? నాకు చిన్న హెల్ప్ రా. ఏంటి చెప్పు, చేస్తా. నేను ఒక ఫోటో పంపిస్తురా, దాని గురించి మొత్తం డీటెయిల్స్ కావాలి. ఓకే రా, 5 minutesలో పంపిస్తా. ఓకే బాయ్. థ్యాంక్ యూ మామ, ఫైన్, బాయ్. బాస్ ఎవడరా? ఎవడ్రా నువ్వు? ఇంట్రడక్షన్ తర్వాత చెప్తావా చస్తావా? నాకే ధమ్కిస్తావురా మా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయకుండా తిట్టడం నేర్చుకోబే. చల్ బే చల్, నీ అమ్మా నాన్నని లేపేస్తా. కింద చూడు, అమ్మ నాన్న జోలికి వస్తే మీ అమ్మ నాన్నని గుర్తుపట్టకుండా చేస్తా. I will tell. అంతేనా? హలో బాయ్. ఎవరెవరి దగ్గర కాంటాక్ట్ తీసుకున్నారా? నీకెందుకు రా? చెప్తావా చస్తావా? 3.5 mm బుల్లెట్ 2 kg తలలో దిగితే ఎలా ఉంటుందో తెలుసా? వద్దు, చెప్తా. రే, నేను ఒక నెంబర్ చెప్తా, దాని డీటెయిల్స్ మొత్తం కావాలరా.
గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందిరా? బానే ఉంది కానీ కానీ ఏంట్రా ఏమన్నా ప్రాబ్లమా? బానే ఉంది కానీ వేరే వాడితో అదేంట్రా? అంటే తనకి లవ్ లెటర్స్ ఇవ్వలేదని నన్ను వదిలేసింది. ఆహా ఎంత గొప్ప అమ్మాయిరా. తనకి ఇవ్వాల్సిన లవ్ లెటర్స్ వాళ్ళ చెల్లికి ఇస్తే వీడిని ఎందుకు లవ్ చేస్తుందిరా? అవునరా నువ్వేదో పోయం రాసే అన్నావు ఉందా? అవునరా, వింటావా? వింటే ఉంటామా? డౌటే. మీరు ఆగండ్రా, నువ్వు చదువురా. ఎస్టర్డే నిజమై వెంటాడుతుంటే ఇవాళ భూతకాలమే ఉండిపోదా, నన్ను నేనే వేధిస్తున్నా, నిన్ను కూడా ప్రశ్నించవా, నువ్వెవరో నువ్వెవరో మనసు అడిగి వావా, నువ్వెవరో నువ్వెవరో నువ్వెవరో, నువ్వంటే నేమ్ కాదు, ప్లేస్ కాదు, ప్లేస్ కాదు, నువ్వంటే డబ్బు కాదు మరేంటి, నువ్వంటే సమయం కాదు, డ్రీమ్ కాదు, పాట కాదు, నువ్వంటే మూన్ కాదు మరేంటి. మ్యూజిక్ యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది తెలుసా? వింటావా? రికార్డ్ చేశాను. ఫ్రెండ్స్ అంటే మీరేరా, చెప్తేనే రికార్డ్ చేసావా? ఏంట్రా వేరేలాగుంది? నీ బొందరా నీ బొంద. ఒక పాటని తెలుగులో రాసి పోయం అంటావు అబ్బే. ఓకే బాయ్ రా, వెళ్ళొస్తాం. పంచలేడం అవసరం నీ ఏజ్కి? నీకు అవసరం నా గురించి? చెప్పినప్పుడు వినాలి, మొండికి ఎందుకు వాయిస్తావు? నువ్వేం నాకు చెప్పక్క అవసరలే, నీ పని నువ్వు చూసుకో. అవతల ఫీల్ అవ్వరా? ఈ నైట్ ఎక్కడికి వెళ్ళావురా? నీకెందుకు? చెప్పకుండా పోనీకి ఇదేం లాడ్జ్ కాదు. నేనేం నీ సంపాదన మీద బ్రతకట్లే. మరి ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళిపో. నేను వెళ్ళా, నువ్వే పోయి. నా డబ్బులతో ఇంటి రెంట్ కడుతున్నా. అయితే ఫుడ్ నా డబ్బులతో తెచ్చుకొని తింటున్నావు? ఇంకా హలో, హాయ్ మామా. అవునా, ఎప్పుడు? రవి వాళ్ళ డాడీకా? ఓకే 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 వస్తున్నామ్మా. రే చిన్న, రవి వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయిందంటరా. మా అబ్బా ఏమైందో చూ. బండాపురా. ఎందుకు? ఏహే ఆపు. నీ దయ మీద బతుకుతున్నాను అనుకుంటున్నావా ఏంది? ఇందాక నుండి చూస్తున్నా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది? అన్నయ్య కాబట్టి భరిస్తున్నా, లేకపోతే నా ఏమరా నోరులేస్తుంది, లేకపోతే ఏం చేస్తావు? ఏం భయపెడుతున్నావా? చిన్న 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 నీకేంగా చిన్న 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 చిన్న. హలో, సారీ మా పడుకున్నారా? అడ్రస్ దొరికిందా? దొరికిందిరా, కానీ చిన్న రిస్క్ ఉందిరా. ఎంత రిస్క్ అయినా ప్రాబ్లం లేదు. ఐ వాంట్ ది అడ్రస్. ఓకే మరి నోట్ చేసుకో. ఫ్లాట్ నెంబర్ 303 సాయి బాలాజీ ఎన్క్లేవ్, ఉప్పల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, బాయ్.
సార్ చెప్పండి. ఎందుకు చంపావు? వద్దమ్మా చిన్న నాతో పెట్టుకోక అనవసరం నాకు వెళ్తూ గోకు. ఎందుకు వచ్చావు? దిక్కో తెలీదా? తెలీదా? దా చూపిస్తా. ఏంటి ఇవన్నీ? ప్లాన్ నీకు అర్థం కాలేదా? ఏం ప్లాన్? నీ తమ్ముడు చనిపోయిన రోజు నీకు ఫోన్ వచ్చింది గుర్తుందా? అవును, ఫ్రెండ్ కాల్ చేశారు, వాళ్ళ డాడ్ చనిపోయారని. ఆ ఫోన్ చేయించింది నేనే. మీ తమ్ముడి మీద అటాక్ చేసింది నేనే, వాడిని చంపించింది కూడా నేనే. ఎందుకు? ఏం చేశాడు వాడు? సమాజానికి చెడు చేశాడు. ఎవరు నువ్వు? ఐఎమ్ ఏ కాప్. ఎన్నిసార్లు పొమ్మన్నా నీ తమ్ముడు ఎందుకు పోలేదు నీ దగ్గర నుంచి? వాడికి అంతకంటే సేఫ్ ప్లేస్ దొరక్క. చేసి అరెస్ట్ చేయి, కోర్టు తీసుకుని సబ్మిట్ చేయి, అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? చేజ్ అంటే వెంటాడటం కాదు, వేటాడటం. ఇదిగో చూడు నీ తమ్ముడు ప్రొఫైల్ అంతా. ఎనిమిది మర్డర్లు, 11 కిడ్నాప్లు, ఎక్స్టార్షన్. ఇలాంటి క్రిమినల్స్ని కూర్చోబెట్టి మేపటం నాకు రాదు. నా స్టైల్ ఇంతే. ఇది నా బాధ్యత. ఓహో, దాని మాట జరిగింది. పదండి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో.